సూపర్ స్టార్ హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా 350 సినిమాల వరకు ఆయన నటించి ఒక రికార్డు నెలకొల్పారు. ఈ రికార్డును కనీసం ఈ రికార్డులో సగాన్ని కూడా భవిష్యత్తులో ఎవరు చేరుకునే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే ఈ జనరేషన్లో చాలామంది హీరోలు తక్కువ సినిమాలు, అంటే ఏడాదికి ఒకటి కూడా చేయలేని ఈ పరిస్థితిలో సూపర్ స్టార్ కృష్ణ తను స్టార్డమ్లో ఉన్నప్పుడు ఆయన నటించిన సినిమాలు 10 నుంచి 18 వరకు విడుదలైన సందర్భాలు ఉన్నాయి. ఇన్ని సినిమాలు సూపర్ స్టార్ ఎలా చేయగలిగారు అనేది ఈ తరానికి తెలియకపోవచ్చు, కానీ ఆయనను మొదటి నుంచి ఫాలో అయిన వాళ్లకు తెలుసు. కృష్ణ అవకాశాలు ఉన్నప్పుడే వాటిని సద్వినియోగం చేసుకోవాలి. మనకంటూ నిర్మాతలు మనతో సినిమా తీయడానికి వచ్చినప్పుడు వాళ్లకు ఖచ్చితంగా కాల్ షీట్లు ఇచ్చి ప్రోత్సహించాలి అనే ఫార్ములాను ఆయన పాటించారు. కాబట్టి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఒక సినిమా, మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 వరకు మరో సినిమా, ఆ తర్వాత 9 నుంచి రాత్రి తెల్లారు వరకు అంటే 2 గంటల వరకు మరో సినిమా చేసేవాళ్ళు. ఈ సినిమాలు అంటే ఒకే రోజు 3 సినిమాల్లో ఆయన కమిట్ అయితే ఆయన నిద్రపోయే టైం ఏంటి? కేవలం 4 గంటలు లేదా 4.5 గంటలు. కొన్ని సందర్భాల్లో అలసటతో సెట్లో కూడా పడుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. పైగా సూపర్ స్టార్ కృష్ణ సింగిల్ టేక్ ఆర్టిస్టు, అంటే ఒక పేజీ సంభాషణను ఒకసారి చదివేస్తే ఆయన సులువుగా మరో టేక్ లేకుండా సింగిల్ టేక్లో ఆయన పలికేవారు. అది కూడా ఆయన ఎక్కువ సినిమాలు చేయడానికి ఒక అడ్వాంటేజ్. కృష్ణ తన కెరీర్లో బిగినింగ్లో ఎక్కువ సినిమాలు చేయడం వల్ల ఆయన ఇండస్ట్రీకి చాలా కంట్రిబ్యూషన్ ఇచ్చారు. ఎక్కువ మంది నిర్మాతలు రావడానికి, ఎక్కువ మంది దర్శకులు పరిచయం కావడానికి, ఎక్కువ మంది ఆర్టిస్టులకు పని దొరకడానికి సూపర్ స్టార్ కృష్ణ కారణమయ్యాడని ఆయనను నిశితంగా గమనించిన ఎవరైనా అంగీకరిస్తారు. కొంతకాలం తర్వాత అంటే తన ఉధృతి తగ్గించుకొని ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఒక క్రమశిక్షణతో సినిమాలు చేస్తున్న సందర్భంలో కృష్ణ అంటే ముఖ్యంగా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక ఆయన ఈవినింగ్ వేడుకల్లో ఎక్కడా కనిపించేవాళ్ళు కాదు. ఒక జర్నలిస్ట్గా ఆయన నేను దాదాపుగా 30 ఏళ్ళు ఫాలో అయ్యాను కాబట్టి ఈ విషయాన్ని దగ్గర నుంచి కూడా గమనించాను. ఈవినింగ్ ఫంక్షన్లో అంటే 6 తర్వాత జరిగే ఏ సినిమా వేడుకల్లో కూడా కృష్ణ అతిథిగా వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. తన సినిమాలకు సంబంధించిన ఆడియో ఫంక్షన్స్ లేదా 50 రోజుల ఫంక్షన్, 100 రోజుల ఫంక్షన్ లాంటివి అయితే తప్పని పరిస్థితిలో వచ్చినా 7-7:30 మధ్యనే ఆయన వేదికను దిగి ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు. అంటే ఇంటికి కుటుంబ వ్యవస్థకు, కుటుంబానికి ఆయన అంత ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. ఎక్కువసేపు బయట టైం వెచ్చించకుండా ఆయన ఇంటికే పరిమితం అయ్యేవాళ్ళు. ఇదంతా ఈవినింగ్ షెడ్యూల్. అలాగే కొన్ని సందర్భాల్లో అంటే అక్కినేని నాగేశ్వరరావుకు ఇండస్ట్రీ అంతా సత్కారం చేసిన సందర్భంలో లేదా ఎన్టీఆర్కు సత్కారం చేసిన ఇలాంటి సందర్భంలో మాత్రం ఆయన ఈవినింగ్ షెడ్యూల్లో ఆయన బయటకు వచ్చిన ఉదాహరణలు ఉన్నాయి. ఇకపోతే దైనందిన కార్యక్రమంలో 6 తర్వాత షూటింగ్ పూర్తయ్యాక పద్మాలయ స్టూడియోకి రావడం, తన సోదరుడు తన అంతరంగిక మిత్రులతో కొంతసేపు పిచ్చాపాటి మాట్లాడడం, సినిమా పరిశ్రమ గురించి, రిలీజ్ అయిన సినిమాల గురించి తెలుసుకోవడం, ఆ తర్వాత 7:30 లోపే ఇంటికి వెళ్ళడం కృష్ణ గారి దినచర్య. అంత ఆరోగ్యంగా ఆయన కాపాడుకున్నప్పటికీ చివరిలో అంటే కెరీర్ ప్రారంభంలో విశ్రాంతి లేకుండా ఎక్కువ సినిమాలు చేయడం వల్ల అది ఆయన వృద్ధాప్యంకి వచ్చాక వాటి ప్రభావం చూపెట్టడం వల్లనే ఆయన చివరిలో ఆరోగ్యపరంగా కొంత దెబ్బతినడం జరిగిందని ఆయనను పరీక్షించిన డాక్టర్లు ఆ తర్వాత చెప్పారు. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న సూపర్ స్టార్ ఇండస్ట్రీలో తను ఎదుగుతూ తనతో పాటు చిత్ర పరిశ్రమ ఎదగడానికి అనేక మందికి ఉపాధి కల్పించడానికి కారణ జన్ముడు అయ్యాడు. అందుకే సూపర్ స్టార్ కృష్ణ గురించి ఎప్పుడు చెప్పుకున్నా ఆయనతో చరిత్ర ప్రతి పేజీలో ఆయన ప్రస్తావన ఉంటుందని మనం చెప్పుకోవచ్చు.